హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. షిమ్లాది ఆల్రెడీ ఒక ఎపిసోడ్ నేను పోస్ట్ చేశాను. అది గనక చూడకపోయి ఉంటే అది కూడా చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఐ కార్డ్లో కూడా ఉంటుంది. ఈరోజు వీడియోలో వచ్చేసి మొత్తం షిమ్లాలో మేము ప్రీవియస్ వీడియోలో ఏంటంటే డే 1 రోజున నైట్ మేము ఈవినింగ్ రీచ్ అయిన తర్వాత జరిగింది చూపించాను. ఇది నెక్స్ట్ డే రోజు. దీనిలో ఏంటంటే నెక్స్ట్ డే మొత్తం మేము సిమ్లాలో ఏం చేసాము, ఎక్కడ తిరిగాము, ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము మార్నింగ్ అందరము ఫ్రెష్ అయిపోయి అందరం అక్కడ డైనింగ్ ఏరియాలో కలుద్దాము అని చెప్పి అనుకున్నాము. అలాగే అందరం అక్కడే రీచ్ అయ్యాము. అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అందరికీ కూడా కాంప్లిమెంటరీ ఉంది. అందరం బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు షిమ్లా మొత్తం తిరగడానికి అని చెప్పి బయలుదేరాము. ఎవరిని తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఇటు చూడు. చూసారు కదండి, అట్లా సాఫ్ట్గా ఉన్న మంచు మీదేమో మాకు కాలేస్తుంటే కనుక స్టిక్ అయిపోయి అదేం జారట్లేదు. కాకపోతే ఇట్లా మెల్ట్ అయ్యి అవనట్టుగా ఉన్నదైతే మాత్రం బాగా స్కిడ్ అవుతుంది. ఇంకా మేము అలా పట్టుకొని రైలింగ్ ఉంది కదా, అది పట్టుకుంటేనేమో చేతులు చల్లగా ఉంటున్నాయి, రైలింగ్ చల్లగా ఉండి పట్టుకోలేకపోతున్నాం అనమాట. ఇంకా మామూలుగా ఇటు ట్రై చేద్దామని చెప్పి ఇంకా మామూలు రోడ్లో కొంచెం మధ్యలో తడిగా ఉన్నా కానీ ఇంకా ఇట్లా మొత్తానికైతే పైకి ఎక్కుతున్నాము మేము, బయటికి వెళ్ళా షిమ్లా మొత్తం చూడడానికి అని చెప్పి. వీళ్ళు క్లీన్ చేస్తున్నారండి మొత్తం అంతా కూడా, నేను చూస్తూ ఉన్నాను. రోడ్ అంతా కొంచెం క్లీన్ అయితే కనుక మా కార్స్ కిందికి హోటల్ దాకా వెళ్ళిపోతాయి అనే ఒక ఆశ. క్లీన్ చేస్తున్నారు. మేము మొత్తం అంతా అటు తిరిగి వచ్చేసరికి క్లీన్ అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాము. కింద నుంచి మొదలు పెట్టారు క్లీనింగ్ అనేది. చెప్పాను కదండి, దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది పైన కార్ పార్కింగ్ చేసిన ప్లేస్కిను హోటల్కి. మొత్తం దారంతా కూడా నడుస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ, నేనైతే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా గ్రూప్లో అయితే 2-3 పడ్డారు కూడా ముందు రోజు. మేమున్న ప్లేస్ నుంచి కూడా కొంచెం షిమ్లా అంటే మాల్ రోడ్డు ఏదైతే ఉంటుందో మెయిన్ ప్లేస్ షిమ్లాకి, అక్కడికి వెళ్ళడానికి మేమంతా కూడా లోకల్ వెహికల్ మాట్లాడుకున్నామండి. మా కార్స్ అన్నీ కూడా అక్కడే వదిలేసాము. Mẹ con đi đi khai đó. Abang. Hai.
ఆ వెహికల్స్ అన్నీ కూడా కిందే ఆగిపోతాయండి. ఆ మాల్ రోడ్డుకి ఏమి వెహికల్స్ వెళ్ళవు. అక్కడ నుంచి కూడా అంతా బై వాకే వెళ్ళాలి. కొంచెం దాదాపు ఇక అదంతా కూడా నడవాల్సిందే. నడిచి నడిచి మా కాళ్ళైతే పడిపోయినాయి. కాకపోతే అదంతా చూస్తూ ఇక దీనిలో అలా తెలియలేదు. ఈవినింగ్ వచ్చేసరికి అప్పుడు అర్థమైందనమాట ఎంత నడిచాము అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ ట్రీస్ మీద కూడా మంచు అలా దాదాపు ఒక 10 అంగుళాల వరకు ఉందన్నమాట. మనకి వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు కానీ మొక్కల మీద కూడా అట్లా మంచు పడి అట్లా ఉండిపోయింది. నెమ్మదిగా అది మెల్ట్ అవుతుంది. మీకు వీడియోలో చూస్తున్నారు కదండి, ఆ వైట్గా కనిపించేవన్నీ చెట్ల మీద ఉన్న మంచు ప్లస్ పైనుంచి షిమ్లా వ్యూ అనమాట. ఆ హిల్ మీద ఉన్న ఇల్లు అవన్నీ కూడా, అక్కడ ఇల్లు అవన్నీ కూడా పైనుంచి వ్యూ. అది అంతా హ్యాపీగా ఉంది కానీ ఎక్కడైతే యాపిల్ ఫార్మ్స్ ఉంటాయో ఆ ప్లేస్కి మేము వెళ్ళలేకపోయామండి. అక్కడంతా కూడా క్లోజ్ చేసేసారంట. బాగా మంచు పడింది అని 2 days బ్యాకే మంచు పడింది మేము వెళ్ళినప్పుడు. అందుకని చెప్పి మొత్తం అంతా క్లోజ్ చేసేసారనమాట. ఎవరికి టూరిస్టులకు అటు సైడ్ వెళ్ళడానికి లేదు. అది చూడలేకపోయాము అనేది ఒకటే బాగా బాధ వేసింది. ఎందుకంటే మెయిన్ నేను హ్యాపీగా ఫీల్ అయింది షిమ్లా వెళ్తుంటే అది యాపిల్ ఫార్మ్స్ చూడొచ్చు, ఆ ఆర్చర్డ్స్ అన్నీ చక్కగా చూడొచ్చు అని అనుకున్నా కానీ అది అవ్వలేదు. అదొక్కటే చాలా బాధ అనిపించింది. కానీ మిగిలిందంతా మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. ओ ये बच्चे इधर आओ। హలో హలో బోలో హలో. ఇంకా ఎటు చూసినా మంచి చక్కగా. మేమైతే మాత్రం పెద్దవాళ్ళం కూడా అందరూ చిన్నపిల్లల్లాగా బాల్స్ వేసి ఈసిరి కొట్టడము ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అండి, పైనుంచి మొత్తం అంతా కూడా పక్కన ఆ ఇళ్ళు అవన్నీ కూడా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కదా మనం పైనుంచి చూస్తుంటే. మొత్తం అంతా అలా చూస్తూ కాసేపు ఎంజాయ్ చేసాం ఫుల్గా. ఇంకా పిల్లలైతే చెప్పే పనే లేదు, ఇక వాళ్ళ ఇష్టం అనమాట. బాల్స్ వేసి కొట్టుకున్నారా, స్నో తోటి ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలైతే. నాకు చాలాసార్లు అక్కడ షిమ్లాలో ఉన్నంతసేపు కూడా సంజు లేదు అనే ఫీలింగ్ ఒకటే నచ్చలేదన్నమాట. మిగిలినంతా ఫుల్ ఎంజాయ్. చూసారు కదా, ఇళ్ళ మీద కూడా అంతా స్నోనే మొత్తం అంతా పడిపోయి ఉంది. ఇంకా అది నెమ్మదిగా మెల్ట్ అయిపోతుంది, ఎండ పడుతూ ఉంటే నెమ్మదిగా మెల్ట్ అయిపోతుంది. ఇంకా ఇది మాల్ రోడ్ అండి, సిమ్లాలో మెయిన్ మార్కెట్ ప్లేసు. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు చెట్టు మీద కూడా చెట్ల మీద అంతా కూడా ఎట్లా మంచు ఉండిపోయిందో. ఇంకా మాల్ రోడ్లో మేము సాయంత్రం వరకు కొంచెం అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఏదో ఒకటి ఆరా షాపింగ్ చేసాం. పెద్దగా ఏమీ కొనలేదు. యాక్చువల్గా వులెన్స్ ఎక్కువ అక్కడ ఉంటాయి, ప్లస్ అక్కడ లోకల్ తయారయ్యి ఉంటాయి, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ గుర్తుంటుందని చెప్పి గుర్తుగా సంజుకు ఒక క్యాప్ తీసుకున్నాను అంతే.
ఇంకా పిల్లలు స్నోమ్యాన్ చేస్తున్నారండి. స్నోమ్యాన్ చేస్తుంటే నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేశాను. అయితే ముందు గ్లవ్స్ జేబులో ఉండిపోయినాయి, మర్చిపోయాను, వేసుకోలేదు. వన్స్ చెయ్యి దానిలో మంచులో పెట్టినాక కానీ రియలైజ్ అవ్వలేదు అనమాట, అయ్యో గ్లవ్స్ వేసుకోలేదని. ఇంకా చూడండి, వాళ్ళైతే మాత్రం చేతులు గ్లవ్స్ కూడా లేకుండా చేసేస్తున్నారు పిల్లలు. వాళ్ళకి అప్పుడేం తెలీదు, తర్వాత కానీ ఉండదు, ఫ్రీజ్ అయిపోతుంది. నేనైతే మాత్రం మంచిగా గ్లవ్స్ వేసుకుని వాళ్ళు స్నోమ్యాన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి అందిస్తున్నాను అనమాట మంచు. అయితే ఇటు పక్క నుంచి సైడ్స్లో ఉన్నదే అట్లా సాఫ్ట్గా ఉంది, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేయడానికి కుదురుతుంది అనమాట. వన్స్ నడిచే ప్లేస్లోది గట్టిగా అయిపోతుంది కదా, అది రావట్లేదు. ఇంకా సైడ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు చేస్తున్నారు. పిల్లలకి ముందు చెప్తే అర్థం కాలేదు, కింద నుంచి షేప్ తీసుకుంటూ రండి ముందు అని చెప్తే, వన్స్ అది పెట్టేసినాక వాళ్ళ ఇష్టం దాన్ని చేయడానికి ట్రై చేశారు. కాకపోతే మనం కరెక్ట్గా రాలేదు కానీ మొత్తానికైతే ఏదో వచ్చింది. అక్కడున్న పుల్ల మొక్కలు అవి ఈర్చి వాటికి కళ్ళు, ముక్కు ఇవి పెట్టాము. పెట్టిన తర్వాత హైలైట్ ఏంటంటే ఆ స్నోమ్యాన్ దగ్గరికి వచ్చి అందరూ సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. वो भी खो जाए, हम तुम जाए, एक कमरे में बंद हो, ऐसी आ गई। हम्मा 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 एरा तू क्षमा हो लोगों को कहने दो, कहते ही रहने दो, सच झूठ हम क्यों सबको बताएं। तू भी है मस्ती में, मैं भी हूँ मस्ती में, इस खुशी में हम नाचेंगे। किसको पता क्या किसने किया, जब कहते हैं मैंने तुझको करेंगे दिया। छोटे वाले भाई, यहाँ पे छोटे वाले
ఓపెన్ ప్లేస్లో అక్కడ బాన్ ఫైర్ అరేంజ్ చేశారండి. ఇంకా దాని దగ్గర వీళ్ళ హడావుడి, అంత్యాక్షరి, పాటలు, డాన్సులు ఒక ఆగం కాదనమాట. మొత్తం అంతా ఫుల్ ఎంజాయ్. ఇంకా లోపల కూడా ఏంటంటే ఓపెన్ ప్లేస్లో బాన్ ఫైర్ అయిన తర్వాత లోపల మ్యూజిక్ పెట్టారు హాల్లో. పెడితే ఇంకా మా గ్రూప్ని చూసి వేరే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట. జాయిన్ అయితే అందరూ కలిసి డాన్స్లు వేశారు. నాకైతే రాదు డాన్స్ చేయడం, ఏదో ఊరికే అట్లా చేతులు ఊపడం తప్పించి మనకు రాదనమాట. ఇంకా మొత్తానికి నైట్ అయిపోయింది కదా, ఒక డే మొత్తం ఎంజాయ్ చేసాము. నైట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ టైంలో హోటల్ నుంచి బయలుదేరాము. రోడ్డు అది కొంతవరకు క్లీన్ అయ్యింది. మేమైతే బయలుదేరాం అనమాట. కింద నుంచి 1/2 కిలోమీటర్ పైకి ఎక్కాలి కదా. నేను నెమ్మదిగా నడుస్తున్నాను. కాళ్ళు ఆల్రెడీ ముందు రోజు తిరుగుడికి మొత్తం అయిపోయిందనమాట. నాకైతే ఇంకా ఇక్కడే ఉందాము అని అనిపిస్తుంది. ఇంకా నెమ్మదిగా అలా చూసుకుంటూ నడుస్తున్నాను. అదండి మరి మా ట్రిప్ అయితే, షిమ్లా ట్రిప్పు ఇలా జరిగింది. మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎప్పుడైనా కుదిరితే కనుక ప్లాన్ చేయండి. అయితే మోస్ట్లీ ఎప్పుడు కూడా జనవరిలోనే స్నో పడుతుందంట. లక్కీలీ ఫిబ్రవరిలో ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత మొన్న పడిందంట. మాకు లక్కీలీ ఏంటంటే మొత్తం అంతా ఆ ఫిబ్రవరిలో పడటంతో అంత స్నో ఉందన్నమాట. మొత్తానికైతే వెళ్ళినందుకు ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎప్పుడైనా కుదిరితే కనుక ప్లాన్ చేయండి. జనవరి టైంలో, న్యూ ఇయర్ టైంలో, అప్పుడు ఆ టైంలోనే దాదాపుగా స్నోఫాల్ అనేది ఉంటుంది. అదండి మరి మా ట్రిప్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకోసారి కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను. బాయ్.